ఏంటి ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అయినా మరి ఆఫీస్ కాకుంటే ఇంకేం చేయాలి తాతిక్క? నువ్వు మాత్రం ఇంకోసారి ఎవ్వరికి కూడా కాఫీ పెట్టించకు. ఎందుకంటే ఆ కాఫీ తాగినోడు మాత్రం వాడు అస్సలు బ్రతకడు కాబట్టి. ఏదో ఒక్కసారి అలా జరిగినందుకు ఊరికే అలాగే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? నీ కాఫీ మామూలుగా లేదు కాబట్టి. అవునా? సరే, ఇంకెప్పుడు కూడా మీకు అలా పెట్టివ్వనులేండి. ఈసారి మాత్రం పెట్టిస్తే చాలా చక్కగా మీకు నచ్చే విధంగా కాఫీ పెడతాను. నీ కాఫీకు నీకు ఓ దండం అని విధంగా అంటూ వెంటనే వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి మాత్రం అలా గగన్ ముందు కూర్చొని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి తరతిక అలా చూస్తున్నావేంటి? ఇంటికి వెళ్ళవా? లేదు, ఈరోజు మీతోనే వెళ్తాను. నాకు కాస్త ఈరోజు లేట్ అవుతుంది, వెళ్ళు. వెళ్ళనని చెప్తున్నాను కదా, ఇక్కడే ఉంటాను అని విధంగా అనగానే సరే నీ ఇష్టం అని అంటూ వెంటనే ఇక గగన్ అలా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో ఎయిట్ అవుతుంది. ఇంకా అయిపోలేదా? అయిపోయింది తంతిక. సరే పద వెళ్దాం అని అంటూ వెంటనే వెళ్తూ ఉండగా అబ్బా ఆకలి దంచేస్తుంది అని అనగానే అంతలో అక్కడే గప్చుప్ బండి చూసిన గగన్ ఆగిపోతాడు. దిగు. ఏంటి దిగమన్నారు? ఆకలవుతుందంటే గప్చుప్ బండి ముందు ఆపారేంటి? ఎందుకంటే తినడానికి అని విధంగా అంటూ వెంటనే భయ్యా పానీపూరి ఇవ్వు ఇద్దరికి అని విధంగా చెప్పగానే వెంటనే అలా భూమికి ఇవ్వగానే భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఎలా తినాలి? ఇందులో నుండి రసం అంతా పోతుంది. ఎలా తినాలో ఏంటో అని అంటూ వెంటనే అలా గప్చుప్ని తినేయబోతూ ఉంటే క్రింద పడుతుంది. అప్పుడు గగన్ వెంటనే ఈ గప్చుప్స్ కూడా తినరాదా? ఏంటో అసలు నువ్వు భయ్యా ఇలా ఇవ్వు అని అంటూ ఆ పానీపూరిని తీసుకుని అను ఆ అని విధంగా అనగానే వెంటనే పానీపూరిని నోట్లో వేయగానే ఇప్పుడు నవిలి మింగు అని అనగానే వెంటనే నవిలి మింగగానే నిజంగా చాలా బాగుంది, మంచి టేస్ట్ వచ్చింది అని భూమి అంటూ ఉంటే అందుకే కదా అందరూ వచ్చి తింటారు అని గగన్ అనగానే ఇక భూమి అలానే చూస్తూ ఉంటుంది. అంతలో నక్షత్ర అదంతా కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది అని మనసులో నక్షత్ర అనుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే భూమి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ తలతిక్క మంచి మూడ్లో ఉన్నాడు, నా ప్రేమ విషయం చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు కదా అని విధంగా అనుకుంటూ ఎంతో సంతోషంగా భూమి గగన్ని చూస్తూ ఉంటే అప్పుడు నక్షత్రం మాత్రం మనసులో ఖచ్చితంగా ఇది గగన్ని చూసి ముసిముసిలాడుతుందంటే కొంపతీసి ఇది ప్రేమిస్తుందా? నిజంగా ఇది ప్రేమిస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిల మనసు అమ్మాయిల కంటే ఎవరికి అర్థమవుతుంది అని నక్షత్ర మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే అయినా ఈ గగన్కి ఏమైంది? నేను కోరుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా ఈ గగన్లోనే కదా ఉన్నాయి. కాబట్టి నేను లవ్ చేస్తే పోలే అని నక్షత్ర మనసులో అనుకుంటూ గగన్ని చూస్తూ గగన్ గారు ఏంటి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావా? అలా మాట్లాడితేనే కదా మీకు కూడా బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. సరే ఏంటో చెప్పి తగలడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటా విషయం అంటే నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే ఖచ్చితంగా ఇది తన మనసులో ఉన్న మాట గగన్ని ప్రేమిస్తుందని చెప్తుంది అని అనుకుంటూ ఐ లవ్ యూ అని నక్షత్ర అనగానే ఒక్కసారిగా గగన్ వెడితిరిగి అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు నక్షత్ర నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. భూమి మాత్రం షాకింగ్గా అలానే నక్షత్రను చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నువ్వు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావా? అవును, నాకు కావలసిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు ఓ అంటే పెళ్లి చేసుకుందాం అని విధంగా అనగానే అప్పుడు గగన్ కోపంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వస్తే మాత్రం నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను, ఎందుకంటే నీలాంటి దాని మెడలో నేను 3 ముళ్ళు కట్టను కాబట్టి అని అనగానే నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది.
ఎందుకో తెలుసా? నీ మెడలో తాళి కట్టానని ఆ ఊహకు కూడా నేను అందనని అంటున్నాను. నువ్వు శరత్ చంద్ర కూతురివి కాబట్టి అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్‌గా అలానే నక్షత్ర చూస్తూ ఉంటుంది. మా డ్యాడ్ నిన్నేమన్నాడని? ఎందుకంటే మీ నాన్న చేసిన ఘనకార్యాలు అంతా ఇంత కాదు. అయినా అసలు ఆ ఇంటికి నేను అల్లుడిగా ఎట్టి పరిస్థితిలో అడుగు పెట్టను. అవసరమైతే ఇదిగో ఈ భూమినైనా పెళ్లాడతానేమో కానీ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి గగన్ భూమిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను మొదటిసారి నా మనసులో ఉన్న మాటను గగన్కి చెప్తే నా లవ్ని రిజెక్ట్ చేస్తాడా? ఎలాగైనా నువ్వు నా మాయలో పడేలా నేను చేసుకుంటాను అని మనసులో నక్షత్ర అనుకుంటూ కోపంగా అక్కడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక నక్షత్ర ఇంటికి వెళ్ళగానే వెంటనే ఫ్లవర్ వాజ్ని క్రింద పడేయగానే అంతలో అపూర్వ చూసి ఏంటి ఎందుకే అలా కోపంగా ఉన్నావు? ఏంటి బేబీ ఏం జరిగింది? మామ్ నేను బాగుంటాను కదా, నువ్వు అందంగా ఉంటావు, మాటల్లో కూడా చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంటావు బేబీ. ఇప్పుడు ఏమైంది? మరి నా మనసులో ఉన్న మాటని మొట్టమొదటిసారి నేను ఒకరికి చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కదా బేబీ. చెయ్యలేదు మామ్. ఏంటి చెయ్యలేదా? ఎవరు? నేను ఐ లవ్ యూ చెప్పింది గగన్‌కి అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి బేబీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? గగన్‌కి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? అసలు వాడిని చూస్తుంటేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంటుంది. అలాంటిది వాడికి నువ్వు నీ లవ్ ప్రపోజల్ పెట్టడం ఏంటి? బిచ్చగాడికైనా నిన్నిచ్చి చేస్తానేమో కానీ వాడికి మాత్రం ఇచ్చి చేయను బేబీ. నువ్వు ఊ అంటే కోటీశ్వరులు రెడీగా ఉన్నారు. మామ్ నాకు గగన్ కావాలి. ఎందుకంటే ఆ భూమి గగన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన మనసులో ఉన్న మాటని చెప్పాలని అనుకుంటుంది. అందుకే నేనే చెప్పేశాను. తన కోసం నువ్వు అలా చెప్పడం ఏంటి? అవును. ఆ భూమి అంటే నాకు నచ్చదు. రివెంజ్ మామ్ అనే విధంగా అనగానే అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఎంతో సంతోషంగా భూమి గగన్ని చూస్తూ ఉంటుంది. అంటే నన్ను ఆయన పెళ్లాడతానని ఆ నక్షత్రం ముందు అన్నారు. కానీ నేను కూడా శరత్చంద్ర గారి కూతుర్నే కదా, అంటే నన్ను కూడా ఆయన పెళ్లి చేసుకోరా? అంటే నా మనసులో ఉన్న మాటని ఇక నేను ఎప్పటికీ చెప్పలేనా అని మనసులో భూమి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా మనసులో ఉన్న ప్రేమని నేను ఎలా బయట పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు అని మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటే ఏంటి తలతిక్క? అయినా నువ్వు ఇందాక ఏదో చెప్పాలని అన్నావు కదా, ఏంటా విషయం? అది అది ఏంటని అంటున్నాను. ఏం లేదు. ఏం లేదు. చెప్తేనే కదా తెలుస్తుంది. చెప్పాను కదా ఏం లేదని. పోనివ్వండి. ఏంటో అసలు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికీ అర్థం కాదు అని మనసులో అనుకుంటూ వెంటనే కార్‌ని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు.